సో ఇది మా బ్యాచిలర్ కిచెన్. ఈ కిచెన్ చూసాక మీరు 2 రకాలుగా రియాక్ట్ అవ్వచ్చు. టైప్ 1, చిచ్చే కిచెన్ ఏంట్రా ఇలా ఉంది, ఇలా రియాక్ట్ అయితే బహుశా మీరు పేరెంట్స్తో కానీ పిల్లలతో కానీ ఉండాలి, లేదా మీ మెయిడ్ వచ్చి వంట వండి క్లీన్ చేసి వెళ్ళిపోయి ఉండాలి. టైప్ 2, ఈ కిచెన్ ఏంట్రా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన కిచెన్ లాగే ఉంది అని రియాక్ట్ అయితే మీరు కూడా నాలాగే బ్యాచులర్ అయి ఉండాలి. ఆకలేస్తుంది కాబట్టి ఏం వండాలో ఆలోచిద్దాం. వంట అనేది పనిగా భావిస్తే ఇలానే కష్టంగా ఉంటుంది. అదే ఎంటర్టైన్మెంట్ గా భావిస్తే యాహా. అబ్బా చిన్నగా కదరా. కాదురా, నాకు తెలియక అడుగుతా. కిచెన్ లో వంట చేసి ఆడి ముఖం మీద పడిందంటే ఓకే, హాల్లో ఉన్న నీ ముఖం మీద ఏంట్రా? ఆడో పెద్ద ఎదవరా, చెరువులోకి 2 పెద్ద బండరాలు వేసినట్టు బాగా కాగే నూనెలోకి బంగాళదుంప కట్ చేయకుండా అట్లే వేసినాడు. ఆ డోర్ దగ్గర నేనున్నా, ఆయన వచ్చి నా ముఖం మీద పడింది. వాసనకి అసలు నూరు ఊరిపోతారా బాబు. వేడివేడి దోశ తిను. జోన్స్, అసలు నీతో కృష్ణానగర్ సెంటర్లో టిఫిన్ సెంటర్ ఓపెన్ చేస్తే లైఫ్ సెట్ అయిపోద్ది తెలుసా. యాక్చువల్గా ఒక హోటలే పెట్టించేయచ్చు. యు ఆర్ ద బెస్ట్ కుక్ జోన్స్. ఏదాలా తిను, ఇంకో 2 దోశలు వేస్తా. వెజిటేబుల్స్ ఏమున్నాయో చూద్దాం. కుళ్ళిపోయిన టొమాటోలు, మెత్తబడిపోయిన వంకాయలు, ఎండిపోయిన నిమ్మకాయలు. కూరగాయలు కొనడానికి వెళ్ళిన ప్రతిసారి నాకు ఒక ఆలోచన వస్తుంది. అనవసరంగా రోజు బయట తిని బయట ఆర్డర్ పెట్టుకొని డబ్బులు వేస్ట్ చేస్తున్నామని. అదే మనం కూరగాయలు తెచ్చుకొని ఇంట్లో వండుకుంటే ఎంత హెల్దీ అని. ఇంకా అదే ఉప్పులో అక్కడున్న కూరగాయలన్నీ పట్టుకొచ్చేస్తాం. 2 రోజులు, కేవలం 2 రోజులు వండుకొని తింటాం. మళ్ళీ ఆ తర్వాత అంతా మావులే. బయట నుంచి ఆర్డర్ పెట్టుకోవడం, బయటికి వెళ్ళి తినడం. ఇంకా కూరగాయలు కుళ్ళిపోకుండా ఏమవుతాయి? ఒక్క కూరగాయ పండించడానికి రైతు ఎంత కష్టపడతారో తెలుసా? అలాంటిది మన బ్యాచులర్ రూమ్లో ఇలా కుళ్ళబెట్టేస్తుంటాం. ఆనియన్తో స్పెషాలిటీ ఏంటో తెలుసా? మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక్క ఆనియన్తో వండుకొని తినేయచ్చు. అందుకే అంటారు ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని. చాపింగ్ బోర్డు ఉండాలే, ఎక్కడ కనపట్లేదే. ప్లేట్లో కట్ చేస్తే గీతలు పడతాయని చెప్పి చాపింగ్ బోర్డు కొంటే చాపింగ్ బోర్డు కనపట్ల. ఇంకా టైం వేస్ట్ ఎందుకని దీంట్లోనే కట్ చేస్తాను. ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కళ్ళలో నుంచి నీళ్ళు ఎందుకు వస్తాయో తెలుసా? దానికి ఒక చిన్న స్టోరీ ఉంది. వన్స్ అపాన్ ఎ టైం టొమాటో, ఎగ్, ఆనియన్ అనే 3 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఒకరోజు 3 కలిసి ఆడుకుంటూ ఉంటే ఎగ్ పైనుంచి కింద పడి పచక్ అని చచ్చిపోయింది.
అది చూసిన టొమాటో ఆనియన్ బోరుమని ఏడ్చాయి. ఒకరోజు టొమాటో ఆనియన్ బయట నడుచుకుంటూ వెళ్తుంటే బై మిస్టేక్ ఒక టొమాటోని పుచ్చుక్కని తొక్కి చంపేశాడు. ఓ షెట్. అది చూసిన ఆనియన్ గుక్క పెట్టి ఏడ్చింది. ఒకరోజు ఆనియన్ దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక కోరిక కోరింది. దేవుడా, ముందు ఎక్కి చచ్చిపోయింది, నేను టమాటో ఏడ్చాం. నెక్స్ట్ టమాటో చచ్చిపోయింది, నేను ఏడ్చాను. ఇప్పుడు నేను చచ్చిపోతే ఎవరు ఏడుస్తారు దేవుడా? అని చెప్పి బాధపడింది. అప్పుడు దేవుడు ఒక వరం ఇచ్చాడు. అదేంటంటే, భక్త, నీ బాధ నాకు అర్థమైంది. అందుకే ఇక నుండి నిన్ను ఎవరైతే చంపుతారో వాళ్ళే ఏడుస్తారు అని చెప్పాడు. అప్పటి నుంచి ఆనియన్ ఎవరికి వస్తే వాళ్ళు ఏడుస్తారు. ఎనీవేస్, ఇప్పుడు ఆనియన్ కోయేసాం కాబట్టి ఈ చెత్తంతా ముందు డస్ట్బిన్లో పడేద్దాం. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? అంతా బాగున్నా చెల్లెమ్మా. ఇదిగో తీసుకో. సారీ అమ్మా, యాక్చువల్లీ మీ పెళ్లి టైంలో మేము రాలేకపోయాం. ఈడికి కూడా పెళ్లి అయిపోతుంది అన్న షాక్ లో మేము పెళ్లికి రాలేకపోయామమ్మా. చెల్లెమ్మా, ఈరోజు ఎలాగైనా సరే మీ ఇంట్లోనే భోజనం. నీ వంటలు చాలా బాగుంటాయని ఇది చాలా సార్లు చెప్పాడు. మా ఫ్రెండ్స్ ఏం కూర ఉండమంటావరా? నాకు ములక్కడ కూర అంటే చాలా ఇష్టం అమ్మా. సరే, నీతో మాట్లాడాలరా. వెళ్ళొస్తానే. క్యారియర్ క్యారియర్. కొత్తగా పెళ్ళైంది కదరా, ఆ మాత్రం ఉంటేలే. మర్యాదలు బాగుంటాయి కదా. ఏంటి వంటలు గింటలు అంటున్నాను? నాకు వంట రాదని నీకు తెలుసు కదా, పొమ్మని చెప్పు. అది చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సే, ఏదో ఒకటి మేనేజ్ చేయవు ప్లీజ్. రోజు నీకు మ్యాగీ చేసి మేనేజ్ చేయలేక వస్తున్నాను, ఇంకా ఈ వంకాయ మొలకే నేనెలా చేస్తాను? వసే, నీకు అలా వస్తే అలా అంటవి ప్లీజ్. వాళ్ళని ఏదో ఒకటి మేనేజ్ చేసిన తర్వాత. సరే, నేను వండుతాను, వెళ్ళు. A few moments later. అయిపోయిందా? అయిపోయింది, ఇదిగో. వసే, మొలకాయ కర్రీ అన్నావు, మొలక్కాయలు ఇంత చిన్న బాండీలో అంత పెద్ద మొలక ఎలా పడుతుంది? అందుకే మిక్సీలేసి మిక్స్ చేస్తా. ఈ తినాలు బతుకుతారంటావా? అందుకే నేను వండన్నా. ఫ్రెండ్స్ గిన్స్ అని ఇంటికి తీసుకొస్తావు ఎలా? వచ్చేసి చిన్నగా చిన్నగా నేను లేదో మేనేజ్ చేస్తాగా, నువ్వు కంగారు మాకు. ఇదిగోండ్రా మీకు ఇష్టమైన మొలక్కాడ గుత్తొంకాయ. అరే, మనం ఏ పని చేసినా ఒక బెట్ ఎత్తుకొని చేస్తాం కదా, అందుకని మీరు ఇప్పుడు మా ఆవిడ కర్రీ టేస్ట్ చేసే ముందర కూడా ఒక చిన్న బెట్. ఏంట్రా అది? ఏమి లేదురా, ఇప్పుడు ఆ 2 కర్రీల్లో ఒక కర్రీ పరమ దరిద్రంగా ఉంది. ఆ కర్రీ ఎవడైతే తిని బాలేదని చెప్తాడో వాడు ఈ వారం పాటు మనకి పార్టీ అన్నమాట. నాకు తెలుసురా బంటి, నువ్వు ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెడతావని. ఓకేరా, సరే కానివ్వండి. ఎలా ఉంది చిలమా? నీ కూర చాలా సూపర్ అమ్మా. వీడు నిజంగా లక్కీ వీళ్ళ. చూసావా? థ్యాంక్స్ అన్యో, థ్యాంక్స్. మా అమ్మ చేతి వంట కూడా ఇలా లేదమ్మా. కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి అన్నయ్యా? ఉప్పు కారం బాగా ఎక్కువైంది. మా అమ్మకారం అనుకుంటా. పర్లేదమ్మా. ఏరా రాఘవా, చెల్లెమ్మా, సూపర్ గా చేసావమ్మా. తీరింది. కట్ చేసుకోవడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా రైస్ పెట్టుకుందాం. ఇదేంటి ఒక్కొక్క గ్లాస్ ఒక్కొక్క సైజులో ఉంది? ఇప్పుడు ఏ గ్లాసులో వేద్దాం? పెద్దదే తీసుకుందాంలే. ఒకరికి రైస్ అంటే ఎన్ని గ్లాసులు పోయాలి? 1, 2 లేదా హాఫా? ముందైతే 1 వేద్దాం. ఎందుకైనా మంచిది, ఇంకో హాఫ్ వేద్దాం. మిగిలిపోతే నైట్ అయినా తినచ్చు. మన ఇంట్లో లైటర్ పని చేయకపోతే డైరెక్ట్గా పూజ గదికి వెళ్ళి అగ్గిపెట్టి తెచ్చుకొని వెలిగించుకుంటాం. కానీ ఇది బ్యాచిలర్స్ కొంప కదా, ఇక్కడ లైటర్ పని చేయకపోతే ఎక్కడికి వెళ్తాం? బాల్కనీకి వస్తాం.
ప్రతి ఫ్లాట్లో సిగరెట్ తాగి ఆరోగ్యం పాడు చేసుకునే రూమ్మేట్ ఒకడు ఉంటాడు. వాడి వల్ల ఏదైనా ఉపయోగం ఉంది అంటే అది ఇదే. ఎలాగో మనం రైస్ పెట్టేశాం కాబట్టి ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్కి వెళ్దాం. సారీ ఫర్ ద డిస్టర్బింగ్ విజువల్. పొద్దున్నే పాలు పొంగిపోయాయి. మేడ్ వచ్చి క్లీన్ చేస్తుంది అనుకున్నా. ఇది చూశాక మేడ్ కూడా వెళ్ళిపోయినట్టుంది. జోన్స్ ఇంక నువ్వు ఈ కిచెన్ వదిలి బయటికి రావా? కొత్త రెసిపీ ట్రై చేశాను రా. టేస్ట్ చేయి, ఎలా ఉందో చెప్పు. బాగుంది. బాగుందా? అంటే దీన్ని ఇంకేదో చేయాలన్నమాట. సర్లే, జస్ట్ బాగుందన్నాడేంటి. పెప్పర్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేద్దాం, టేస్ట్ వస్తుంది. ఎస్ సార్, వి వర్కింగ్ ఆన్ ఇట్. ఓకే సార్. సార్. బెనెట్, ఒకసారి టేస్ట్ చేయి. జోన్స్ కాల్లో ఉన్నాను జోన్స్. ఇది చల్లారిపోతే మళ్ళీ తెలియదురా. టేస్ట్ చేసి చెప్పు. సార్ నథింగ్ సార్, నథింగ్ సార్. ఎస్ సార్. రేయ్ చెప్పరా, ఎలా ఉంది? బాగానే ఉంది జోన్స్, వెళ్ళు. ఇప్పుడు కూడా బాగానే ఉందా? అంటే ఇంకా ఏదో ఎస్ సార్. చేయాలన్నమాట. ఓకే సార్. ఏంటో. షూర్ సార్, షూర్ సార్. బెనెట్, బెనెట్, ఇది ఒకసారి టేస్ట్ చేసి చెప్పు. జోన్స్. టేస్ట్ చేయి. అబ్బా, అదిరిపోయింది జోన్స్. ప్లీజ్ ఇంకా నన్ను వదిలేవా? అమ్మయ్యా, ఇప్పుడు పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు అది తోవడానికి 1 minute కూడా పట్టదు, కానీ బద్ధకం. అందుకే ఈ ప్యాన్లో ఈ వాటర్ డ్రాప్లెట్స్ ఎవాపరేట్ అయ్యేలోగా ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ ప్యాకెట్లో ఉంది ఏంటా అని చూస్తున్నారా? యాక్చువల్గా ఆయిల్ జార్ ఉంది, దాంట్లో పోయడానికి బద్ధకం వేసి ఇలా వాడేస్తాం. చూడండి ఎలా మూతలు లేకుండా పక్కన పెట్టేశారు. లోపల ఏమైనా దూరిపోతే అసలు ఎన్ని కాక్రోచులు తిరుగుతాయి తెలుసా మా కిచెన్లో. అవి పోగొట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసాం. ఇంకా అవన్నీ మా వల్ల కాక పెట్స్ లాగా పెంచుకుంటున్నాం. అదిగో అక్కడ ఉంది. హాయ్ చింటూ. దాని ఫ్యామిలీ మొత్తం ఏడే ఉంటాయి, నైట్ వస్తాయి. గెంటి ఎక్కడుంది? వండుకునేది ఏముండదు కానీ అన్ని సింక్లో మాత్రం ఉంటాయి. ఆయిల్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తే వచ్చే స్మెల్ నిజంగానే మీరు తోపు డిష్ చేస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది. బై ద వే, మీరెప్పుడు మూతలు లేకుండా మాత్రం పెట్టకండి. ఇప్పుడు సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేస్తే బాయిల్ అయినా ఫ్రై అయినా కొంచెం త్వరగా అవుతుందని చిన్న హ్యాక్. ఏంటి సాల్ట్ పింక్ కలర్లో ఉందనుకుంటున్నారా? వైట్ సాల్ట్ మంచిది కాదని పింక్ సాల్ట్ వాడుతున్నాం. ఇంత అన్హైజీనిక్ ఎన్విరాన్మెంట్లో కూడా హెల్త్ గురించి మాట్లాడుతున్నానంటే కామెడీగా ఉంది కదా. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. A few moments later. లో ఫ్లేమ్లో పెట్టడం మర్చిపోయానే. గోల్డెన్ బ్రౌన్ అనుకున్నా, ఇప్పుడు నల్లమల బ్లాక్ అయిపోయింది. బ్యాచులర్ రూమ్ అనగానే గుర్తొచ్చే వంటకాలు ఎగ్ బుర్జీ, మ్యాగీ, బజ్జీ బువ్వ, సింపుల్గా అయిపోయే వంటకాలే చేసుకుంటాం మేము. ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలంటే యూట్యూబ్లో వీడియోలు చూస్తాం, లేదా అమ్మకు ఫోన్ చేసి రెసిపీ కనుక్కుంటాం. ఇక్కడ మసాలా ఒకటి ఉండాలి. ఇది
పెట్టేసి రైస్ ఉడకటానికి ఇంకా కాస్త టైం పట్టేలా ఉంది. కాసేపు మళ్ళీ విరామం. A few moments later. అబ్బా అబ్బా మాడిపోయిందే. మాడిపోయిన రైస్కి కూడా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుందంటారు. ఇంకా అలా అనుకొని సరిపెట్టుకోవాల్సిందే. కలిపేసుకుందాం. నాట్ బ్యాడ్. వేరే వాళ్ళు వండితే మనకు చెత్తగా చెప్పగా అనిపించచ్చు, కానీ మన వంట మనకెప్పుడు బాగానే ఉంటుంది. పిక్కిలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళు ప్రేమగా పికిల్స్ పంపిస్తే నా ఫ్రెండ్స్ అందరూ తడి స్పూన్ దీంట్లో పెట్టి పాడు చేసేశారు. ఇంకేముంది, వేస్ట్ అయిపోయింది. పడేద్దామా? తర్వాత పడేద్దాంలే. హై, శాలరీ పడింది. ఇంకే, ఇవాళ వండుకున్నట్టే మనం రోజు వండుకుంటే ఖర్చు తగ్గుతుంది. వెంటనే కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని ఆర్డర్ చేసుకోవాలి.